హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 501 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరికి అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే సాటర్డే మరియు సండే అంటే 11th and 12th జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హానర్ కార్పొరేట్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కోసం నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ముందుగా ప్రొడక్షన్ కోసం ముందుగా ఫ్రెషర్స్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, బీకామ్, బిఏ, ఎస్ఎస్సి మరియు ఇంటర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ కోసం చూసుకున్నట్లయితే 8 to 12 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆన్ జిఎంపీ ఇన్ ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీఐ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు. అది కూడా 15 to 20 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బిఈ చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ నాలెడ్జ్ ఆన్ జిఎంపీ ఇన్ ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీఐ స్కిల్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 3 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళను అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ వాళ్ళను అడుగుతున్నారు. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ నుంచి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ స్కిల్స్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూసుకున్నట్లయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మరియు బి ఫార్మసీ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు అడుగుతున్నారు. అండ్ వీళ్ళ స్కిల్స్ చూసుకున్నట్లయితే హెచ్పిఎల్సి, జీసీ అండ్ వెట్ సెక్షన్ అనలిస్ట్ అండ్ రివ్యూస్ ఆన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ల్యాబ్ సొల్యూషన్స్ ఆర్ ప్రిఫరబుల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మరియు బి ఫార్మా వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ స్కిల్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆన్ జిఎంపీ ఇన్ ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీఐ అని మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఆర్ఎండ్ఏ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్స్ కి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ సివి, ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఆల్ ప్రీవియస్ ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిలీవింగ్ సర్టిఫికేట్స్, ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్, లేటెస్ట్ 3 months పే స్లిప్స్, లేటెస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పాయింట్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోక్లినికా. ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి జాబ్స్ ఇవే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్మకోవిజిలెన్స్ చాలా రేర్ గా అడుగుతుంటారు. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పీవీ జాబ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎవర్ గ్రీన్ జాబ్స్. ఇందుకు గాను ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా తక్కువ పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 19th January జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి బయోక్లినికా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 18/2 అండ్ 18/3 విజీ హెరిటేజ్, వాణి విలాస్ రోడ్, కనకపుర, బసవనగుడి, బెంగళూరు.
ఇది వచ్చేసి వెనో అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్న పోస్ట్ నేమ్ ఏంటి అంటే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మా, బీటెక్ మరియు ఎంటెక్ ఎనీ స్పెషలైజేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం అదర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి డ్యూటీస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ సబ్జెక్ట్ మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటే వీళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అని మీరు పక్కగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ తీసుకుని పాయింట్ బై పాయింట్ పక్కగా మీరు నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి మైసూర్లో. అంటే ఈ ఇంటర్వ్యూస్ బెంగళూరులో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం మైసూర్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్స్ వచ్చేసి టోటల్ 100 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా రేర్ గా అది కూడా 100 వేకెన్సీస్ ఒకే కంపెనీలో అడుగుతున్నారంటే ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 100 మెంబర్స్ కావాల్సి ఉంది కాబట్టి ఎక్కువ శాతం జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఎవరైతే పీవీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు చాలా అంటే చాలా మంది మాకేం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. సో అమ్మాయిలకి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోక్లినికా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చెంవెదా లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 11th Jan 2020 జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి చెంవెదా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ B-11/1, IDA, ఉప్పల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ 11th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, మెడిసినల్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. అంటే ఎవరికైతే 1 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ విషయానికి వస్తే రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే R&D సింథసిస్ కోసం అడుగుతున్నారు. సో ఇది పూర్తిగా R&D సింథసిస్ చెందినటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ముందుగా చర్చించుకున్నట్టు 1 to 8 years అని చెప్పొచ్చు. నెక్స్ట్ లొకేషన్ కూడా సేమ్ హైదరాబాద్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ CV, లాస్ట్ 3 months పే స్లిప్స్ అండ్ లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది చెంవెదా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా R&D సింథసిస్ చెందినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయబడింది. అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో చెంవెదాకి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@chemveda.ls.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది చెంవెదా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.